హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ బెడదే ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము రొయ్యల కూర తయారు చేసుకుందాము. ఎంతో యమ్మీ టేస్టీగా ఉండే ఈ రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం మనం ముందుగా ఇక్కడ పచ్చి రొయ్యలు తీసుకున్నాము. వీటిని మనము శుభ్రంగా కడిగేసుకున్నాము. అందులో మనము ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసి మంచిగా కడిగేసి పెట్టుకున్నాము. తర్వాత మనం ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాము. 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ సరిపోతుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. దాని తర్వాత ఇప్పుడు ఇందులో మనము కారం పొడి వేసుకుంటాము. ఒక 2 స్పూన్స్ కారం పొడి సరిపోతుంది. దాని తర్వాత మనం ఇందులో ఉప్పు వేసుకుంటాము. ఉప్పు మనము ఇప్పుడు ఇందులో కొద్దిగానే వేసుకుంటామండి. మళ్ళీ కూరలోకి తర్వాత చూసుకొని వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాము. ఇవన్నీ వేసుకోవడం వల్ల ఈ ముక్కలకి ఇవన్నీ బాగా కలపడం వల్ల మనకి ఇక్కడ కూర చాలా టేస్ట్గా అవుతుంది. తర్వాత మనం ఇందులో గరం మసాలా వేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం పెరుగు వేసుకుంటున్నాము. గట్టి పెరుగండి, ఇది 3 స్పూన్లు వేసుకుంటాము. ఇలా పెరుగు, ఈ మసాలాలు అన్నీ వేసుకొని ఈ రొయ్యల్ని ఒకసారి బాగా కలిపేసి పెట్టుకుందాము. ఇలా కలుపుకోవడం ద్వారా మనకి ఈ రొయ్యలు చాలా టేస్టీగా వస్తాయి. మసాలా అంతా రొయ్యలకు బాగా పడుతుంది, పట్టి మనకి కూరలో చాలా టేస్ట్గా వస్తాయి. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాము. ఇలా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవడం వల్ల ఈ రొయ్యలు చాలా టేస్ట్గా తయారవుతాయి. చూడండి, ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని ఇదంతా మనం ఒకసారి బాగా ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా చేయితో ఒకసారి అంతా కలిపేసుకొని దీన్నైతే ఇప్పుడు మనము ఒక 30 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాము. 30 నిమిషాలు బాగా ఇదంతా నానిపోతే మనకి బాగుంటుంది. ఇక్కడ చూడండి, మనము టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయలు, ఇంకా వచ్చేసి ఇక్కడ పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా తీసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి కరివేపాకు, ఇవన్నీ మనం కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము కూర వండడం కోసము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ అయితే మనకి నాన్ వెజ్లోకి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది, అందుకని కొద్దిగా ఎక్కువ వేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు ఇవన్నీ ఈ నూనెలో వేసేసుకుందాము. మనకి ఇక్కడ ఇవన్నీ బాగా వేగిపోవాలి. మనం స్టవ్ని హైలో పెట్టేసుకొని ఇవన్నీ నూనెలో వేసేసుకొని ఒకసారి మనం ఇవన్నీ బాగా నూనెలో వేయించుకుందాము. మనకు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి, ఎందుకంటే మనకి ఈ కూరలో గ్రేవీ మంచిగా రావడం కోసం మనము ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాము. వాటిని సన్నగా తరిగేసుకున్నాము. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను నేనైతే ఇక్కడ. సో చూడండి, ఇప్పుడు వీటన్నింటినీ నూనెలో వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా వేగే వరకు ఒకసారి కలిపేసుకున్నాము. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయి దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని మనము పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు, ఇక్కడ నేను 5 టమాటాలు కట్ చేసుకున్నాను. టమాటాలు ఎక్కువగా ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి గ్రేవీ మంచిగా రావడం కోసం. ఇప్పుడు ఈ టమాటాలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాము. తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నాము. మనం ఆల్రెడీ రొయ్యల్లో కూడా ఉప్పు, కారం వేసుకున్నాము, చూసుకొని వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్లో కారం మంచిగానే పడుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇక్కడ మనకి గరం మసాలా కూడా వేసుకుంటున్నాము. ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నాము. వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టమాటాలు మనకి బాగా మగ్గడానికి దీనిపైన మూత పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకుంటే దాని తర్వాత మనం మూత తీసుకొని చూసుకుంటే ఇక్కడ టమాటాలు బాగా మగ్గిపోయినాయి. చూడండి, టమాటాలు చాలా మంచిగా దగ్గరికి వచ్చేసినాయి మగ్గిపోయి. సో ఈ రకంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ముందుగానే
నానబెట్టుకున్నాం కదా, రొయ్యల్లో అన్ని మసాలా దినుసులన్నీ వేసుకొని కలుపుకున్నాము. సో అది 30 నిమిషాలు బాగా ఈ రొయ్యలు బాగా నానిపోయినాయి కదండి. వాటిని ఇప్పుడు మనము ఈ టమాటాలో వేసేసుకుందాము. మనకి ఈ రొయ్యలు ఈ విధంగా అన్నీ ముందే కలిపి పెట్టేసుకోవడం ద్వారా మనకి ముక్క అనేది ఈ రొయ్య ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకని మనం ముందుగానే అన్నీ కలిపేసుకున్నాము. ఇప్పుడు ఈ టమాటాల పైన ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రొయ్యల్ని వేసేసుకుందాము. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ మనకి ఇవి రొయ్య ముక్కలు పెద్దయండి, చూడండి కొంచెం పెద్ద రొయ్య. ఇది ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇవి పెద్ద సైజు రొయ్యలు. చిన్న రొయ్యలు అయితే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. సో ఇవి కొంచెం పెద్ద సైజు రొయ్యలు కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వాటిని బాగా వేగనిచ్చాము. ఇప్పుడు చూడండి టమాటాలు రొయ్యలు అన్నీ దగ్గరికి వచ్చేసాయి. రొయ్యల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది కూడా మనకి ఇలా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇందులో మనము కారం పొడి వేసుకుందాము ఇంకా కొంచెము. దాని తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాము, ఎక్కువ లేదు, ఒక పావు గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకున్నాము. ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుందాము. తర్వాత ఇందులో మనము కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలండి, ఎక్కువ పట్టదు, ఒక 2 స్పూన్లు వేయండి. 2 స్పూన్లు చింతపండు రసం వేసుకోవడం ద్వారా మనకి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చాము. ఇప్పుడు చూడండి మనము ఇందులో వాటర్ కూడా వేసాం కాబట్టి ఈ రొయ్యలు బాగా ఉడుకుతున్నాయి. చూడండి ఇప్పుడు మనము కలిపి చూసుకుంటున్నాము. ఇక్కడైతే మనకి రొయ్య ముక్క చాలా బాగా ఉడికి దగ్గరికి వచ్చేసింది. సో మీరు ముక్కని ఒకసారి చూసుకోండి ఉడికిందా లేదా అనేది. ఈ రకంగా వస్తే మనకి ఇక్కడ రొయ్య ముక్క ఉడికిపోయినట్లు. ఇంకా 2 నిమిషాలు మనము దీన్ని మూత పెట్టేసుకొని దించుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది. చూడండి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు దీన్ని మనం బాగా మగ్గనిచ్చేసాము. సో ఇంకా ఎంతో యమ్మీ టేస్టీ రొయ్యల కూర రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరింది, చాలా సూపర్గా వచ్చింది టేస్ట్. మీరందరూ కూడా తప్పకుండా ఈ కూర ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.